థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లాజమ్స్ 3 ఇంగ్లీష్ రీడర్. ఇందులో మొదటి పాఠం తెనాలి రామ అండ్ ది థీవ్స్, తెనాలి రామ మరియు దొంగలు. ఈ పాఠంలో పేజ్ నెంబర్ 4లో కాంప్రహెన్షన్ ఇవ్వడం జరిగింది చూడండి. యాక్టివిటీ 2 ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింద మనకి 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి మనం టెక్స్ట్ బుక్లో చూసి సమాధానాలు రాయాలి. మొదటి ప్రశ్న, హూ ఈజ్ తెనాలి రామ? తెనాలి రామ అంటే ఎవరు? టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేరాలో ఇవ్వడం జరిగింది చూడండి. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తెనాలి రామకృష్ణ తన తెలివితేటల వల్ల, హాస్య చతురత వల్ల అతను చాలా ప్రసిద్ధి చెందాడు, పేరు ప్రఖ్యాతులు పొందాడు. హీ వాజ్ ఎ కోర్ట్ పోయిట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. అతను విజయనగర సామ్రాజ్యంలో లేదా విజయనగర రాజ్యంలో రాజుగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవిగా ఉండేవారు, అంటే ఆస్థాన కవిగా ఉండేవారు. ఎవరు? తెనాలి రామకృష్ణ. హూ వాజ్ తెనాలి రామ? తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీ వాజ్ ఎ కోర్ట్ పోయిట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం అని రాయొచ్చు టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా. లేదంటే ఇక్కడ హీ ఉంది కదా, హీకి బదులుగా తెనాలి రామకృష్ణ వాజ్ ఎ కోర్ట్ పోయిట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం అని రాయొచ్చు. అలాగే ఈ వాక్యం అయిపోయిన తర్వాత రెండో వాక్యంగా తెనాలి రామకృష్ణ అనేది తీసేసి హీ అని రాసి హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని మనం మార్చి కూడా రాయొచ్చు. మొదటి వాక్యాన్ని రెండో వాక్యంగా, రెండో వాక్యాన్ని మొదటి వాక్యంగా కూడా రాయొచ్చు. ఇక్కడ హీకి బదులుగా తెనాలి రామకృష్ణ అని మొదలుపెట్టి మొదటి వాక్యాన్ని, తర్వాత తెనాలి రామకృష్ణ అనే దాన్ని తీసేసి హీ అని రాసి అలా కూడా రాయొచ్చు. ఏదేమైనప్పటికీ తెనాలి రామకృష్ణ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి, అక్కడ రాయాలి. ఒకసారి చదువుదాం. హూ ఈజ్ తెనాలి రామ? తెనాలి రామకృష్ణ వాజ్ ఎ కోర్ట్ పోయిట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఈ విధంగా రాయొచ్చు. రెండవ ప్రశ్న, వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ది బుషెస్? బుషెస్ అంటే పొదలు, బిహైండ్ వెనుక. అంటే ఈ ప్రశ్నకి అర్థం ఏంటి? తెనాలి రామ లేదా తెనాలి రామకృష్ణ పొదల వెనుక ఏమి చూసెను అని. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ది బుషెస్? తెనాలి రామ పొదల వెనుక ఏమి చూశాడు అని అర్థం. టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది చూడండి. వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ది బుషెస్ నియర్ హిజ్ హౌస్. టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటి? వన్ ఈవినింగ్, ఒక సాయంత్రం వేళ, వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ అతని యొక్క తోటకి నీళ్లు పెడుతున్నప్పుడు తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ది బుషెస్ నియర్ హిజ్ హౌస్. తెనాలి రామకృష్ణ చూచాడు. ఏం చూచాడు? 2 thieves, ఇద్దరు దొంగలను చూశాడు. హైడింగ్ ఇన్ ది బుషెస్, పొదల్లో దాక్కోవడం చూశాడు. నియర్ హిజ్ హౌస్, అతని ఇంటి దగ్గర. తెనాలి రామకృష్ణ అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి బుషెస్లో, పొదల్లో ఇద్దరు దొంగలు దాక్కోవడం చూశాడు. మనం ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది, ఫుల్ స్టాప్ ఇక్కడ. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ది బుషెస్? తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ది బుషెస్, అది రాస్తే సరిపోతుంది ఆన్సర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆన్సర్ రాయండి రెండో ప్రశ్నకి. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ది బుషెస్? పొదల వెనుక తెనాలి రామకృష్ణ ఏం చూశాడు? తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ది బుషెస్, ఇద్దరు దొంగలు పొదల్లో దాక్కోవడం చూశాడు తెనాలి రామకృష్ణ. ఈ ఒక్క వాక్యం రాస్తే సరిపోతుంది. మూడవ ప్రశ్న, వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇన్ ది ఓల్డ్ బాక్స్? ఆ పాత బాక్స్లో, పాత పెట్టెలో తెనాలి రామకృష్ణ అండ్ హిజ్ వైఫ్, అతని భార్య ఏమి ఉంచారు లేకపోతే ఏం పెట్టారు ఆ బాక్స్లో అని ప్రశ్న. టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి వాక్యం మనకి. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ది బాక్స్ విత్ స్టోన్స్. రాళ్లతో నింపారన్నమాట
పెట్టెని. ఇలా రాయొచ్చు, లేదా ఇక్కడ పుట్ అని ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దాం, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్, తెనాలి రామ and his wife put అంటే ఉంచడం లేదా అందులో పెట్టారని అర్థం. ఇక్కడ పుట్ స్టోన్స్, STONES, స్టోన్స్ అంటే రాళ్ళు, ఇన్ ది ఓల్డ్ బాక్స్ అని రాయొచ్చు, లేదా ఇన్ ది బాక్స్ అని రాయొచ్చు. ఇన్ ది బాక్స్ ఆర్ ఓల్డ్ బాక్స్. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ స్టోన్స్ ఇన్ ది ఓల్డ్ బాక్స్ అని సమాధానం రాస్తే సరిపోతుంది. ఒకసారి చదువుదాం. వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇన్ ది ఓల్డ్ బాక్స్? తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ స్టోన్స్ ఇన్ ది ఓల్డ్ బాక్స్. నాలుగో ప్రశ్న, వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ కీప్ ది బాక్స్? తెనాలి రామ అతని భార్య ఆ పెట్టెని ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారు? టెక్స్ట్ బుక్లు ఇచ్చారు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ది లిఫ్టెడ్ ది హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ది వెల్. ది లిఫ్టెడ్ ది హెవీ బాక్స్, బరువైనటువంటి ఆ పెట్టెని విత్ గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టం మీద, అతి కష్టం మీద ఎత్తారు. అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ది వెల్. ది లిఫ్టెడ్ ది హెవీ బాక్స్ with great difficulty and dropped it into the well. అతి బరువైనటువంటి ఆ పెట్టెని చాలా కష్టం మీద వాళ్ళు తీసుకొచ్చి డ్రాప్డ్ ఇట్ ఇంటు ది వెల్, ఆ పెట్టెని తీసుకొచ్చి నూతిలో పాడేశారు అనమాట. దీన్ని మనం ఏమని చెప్పచ్చు, ఇక్కడ దే అని ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్లో, దేకి బదులుగా మనం ఏమని రాయాలి, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ అని రాసుకోవాలి. దీనికి బదులుగా తెనాలి రామ, దే అంటే ఎవరు, తెనాలి రామ అతని భార్య, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ఇట్ అన్నాం. ఇట్ అంటే ది బాక్స్ అనమాట. డ్రాప్డ్ ది బాక్స్, DROPPED, డ్రాప్డ్. ఇట్ అంటే ది బాక్స్, డ్రాప్డ్ ది బాక్స్ into the well, into the well. well అంటే నుయ్యి. ఒకసారి చదువుదాం. వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ కీప్ ది బాక్స్? తెనాలి రామ మరియు అతని భార్య ఈ బరువైనటువంటి పెట్టిని ఎక్కడ ఉంచారు? తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ది బాక్స్ ఇంటూ ది వెల్. తెనాలి రామ అతని భార్య ఆ బరువైనటువంటి పెట్టిని నూతిలో పాడేశారు, నూతిలో వేశారు అని అర్థం. ఈ ప్రశ్నకి సమాధానం ఈ విధంగా రాయొచ్చు. ఐదవ ప్రశ్న, హౌ డిడ్ ది థీవ్స్ గెట్ ది బాక్స్? దొంగలకి ఆ పెట్టె ఎలా దొరికింది? హౌ డిడ్ ది థీవ్స్ గెట్ ది బాక్స్? టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు చూడండి. త్రూఅవుట్ ది నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ది వెల్ టు గెట్ ది ట్రెజర్ బాక్స్ అవుట్. ఫైనల్లీ దే గాట్ ది బాక్స్. అంటే అర్థం ఏంటి, దొంగలు రాత్రంతా ఆ నిధి ఉన్నటువంటి పెట్టిని తీయడానికి నూతిలో ఉన్నటువంటి నీటిని అంతటినీ తోడారు. ఫైనల్లీ చివరికి దే గాట్ ది బాక్స్, చివరికి వాళ్ళకి ఆ పెట్టి దొరికింది. మనం ఆన్సర్ ఏమని రాయాలి? ద థీవ్స్, THIEVES, థీవ్స్ దొంగలు. థీఫ్ దొంగ, థీవ్స్ అంటే దొంగలు. ద థీవ్స్ గాట్ ది బాక్స్, after drawing water, drawing, drawing, after drawing water from the well, throughout the night, THROUGH, out, OUT, throughout, రాత్రంతా, throughout the night,
NIGHT నైట్. ఫుల్ స్టాప్. ప్రశ్న ఒకసారి చూద్దాం. హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ది బాక్స్? దొంగలకి పెట్టి ఎలా దొరికింది? ద థీవ్స్ గాట్ ది బాక్స్ ఆఫ్టర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది వెల్ త్రూ అవుట్ ది నైట్. రాత్రంతా నూతిలో ఉన్నటువంటి నీటిని తోడిన తర్వాత ఆ దొంగలకి ఆ పెట్టే దొరికింది. దీని అర్థం ఇది. ఇచ్చినటువంటి వాక్యాలను డైరెక్ట్గా రాసేయకుండా దాన్ని కొంచెం మార్చి మనం ఈ విధంగా అర్థవంతంగా రాయాలి. ఆరవ ప్రశ్న. ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ద థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? తెనాలి రామకృష్ణ దొంగలను చూసి ఉండకపోయినట్లయితే ఏం జరుగుండేది అని అర్థం. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఏం జరుగుండేది. ఇప్పుడు ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ది థీవ్స్, తెనాలి రామకృష్ణ దొంగలను చూడనట్లయితే ఏం జరుగుండేది. టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించి ఏమీ లేదు, మనం రాయాలి జవాబు. ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి లైనే రాసేయాలి ఆన్సర్లో. ఇఫ్ తెనాలి రామ had not seen the thieves if Tenali Rama had not seen the thieves, తెనాలి రామకృష్ణ దొంగలను చూడనట్లయితే they would have attacked attacked Tenali Rama and his wife and stolen STOLEN దొంగిలించడం అనమాట. స్టోలెన్ అంటే ఇక్కడ స్టోలెన్ their valuable things THEIR their వారి యొక్క వాల్యుబుల్ VALUABLE వాల్యుబుల్ థింగ్స్ THINGS థింగ్స్ వస్తువులు ఆభరణాలు అవన్నీ విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు అన్నీ దొంగిలించేవారు అని అర్థం. ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ది థీవ్స్ దే వుడ్ హ్యావ్ అటాక్డ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ అండ్ స్టోలెన్ దేర్ వాల్యుబుల్ థింగ్స్. తెనాలి రామకృష్ణ దొంగల్ని చూసి ఉండకపోయినట్లయితే ఆ దొంగలు దే అంటే ఇక్కడ ఎవరు? ద థీవ్స్ అనమాట. దొంగలు వారి మీద అటాక్ చేసి, ఎవరి మీద? తెనాలి రామకృష్ణ మీద, అతని భార్య మీద అటాక్ చేసి వారి ఇంట్లో ఉండేటువంటి విలువైనటువంటి ఆభరణాలని వస్తువుల్ని దొంగిలించి ఉండేవారు అని దీని యొక్క అర్థం. ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ది థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనే ప్రశ్నకి సమాధానాన్ని ఈ విధంగా మనం రాయొచ్చు.